హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ రైస్ ఎట్లా వేసారో చూపిస్తా. గంజి పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అందులోనే కొంచెం ఆయంతలు, కళ్యామాకు, పచ్చిమిర్చి, కొంచెం మగ్గినాక ఇందులోనే కొన్ని చిన్న కట్ చేసి వేసుకున్న ఉల్లిగడ్డలు చిన్న కట్ చేయాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఇట్లా దూరగా అయిన తర్వాత బాగా మాడద్దు. అలానే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఇది మంచిగా అయిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని అందులోనే ఎగ్గులు వేసుకోవాలి. ఎగ్గులు వేసినాక ఇట్లా బాగా కలపాలి. మంచిగా పొడి రావాలంటే ఎగ్గులు వేసినాక బాగా కలపాలి. ఇట్లా పొడి అయిన తర్వాత ఇందులోనే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. ఇందులో కొంచెం ఉప్పు, ఇందులోనే కొంచెం కారం, పచ్చిమిర్చి వేసినా కదా కొంచెం కారం తక్కువ, మనం ఎట్లా తింటే అట్లా వేసుకోవాలి. మంచిగా కలిసినాక కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోనే ఇట్లా పొడి అయింది అది చూడండి. ఇందులోనే అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకొని ఇట్లా ఇక మంచిగా కలుపుకోవాలి. పొడి ఉంటే ఇట్లా మంచిగా కలుపుతుంది. ఎగ్ రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు పల్లెటూరులో కొత్తిమీర ఆకు దొరకదు ఫ్రెండ్స్. అదే ఒక నిమ్మకాయ వండుకుంటున్నాం, పుల్లగా మంచిగా ఉంటుంది. సమ్మర్లో పిల్లగాళ్ళు మంచిగా తింటారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.